గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. మొన్న శనివారం రాత్రి సరిగ్గా 10 గంటల 30 నిమిషాలు అవుతుంది. బోడుపల్లో ఉన్నటువంటి ఇదే ఇల్లు అనితా నిలయం. ఈ ఇంటి మీద దాడి చేశారు. దాదాపు ఒక 30 నుంచి 40 మంది ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చి ఈ ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి దృశ్యాల్లో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మొత్తం ఏ విధంగా దాడి చేశారంటే ఒక చేత్తో కట్టెలు పట్టుకొని వచ్చి రాళ్ళు తీసుకొని వచ్చి పైన ఇంటి మీద ఉన్నటువంటి ఆ అద్దం పూర్తిగా ధ్వంసం చేసేశారు. కింద స్క్రీన్ మీద కూడా మీకు కింద ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ముక్కలుగా పడిపోయినటువంటి అద్దపు ముక్కలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏ కర్రలతో అయితే కొట్టారో ఆ కర్రలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అంటే చేతికి అందితే ఏది అందితే అది, కర్ర అయితే కర్ర, రాయి అయితే రాయి తీసుకుని ఇష్టారీతిన అద్దాలన్నీ పగలగొట్టి ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ సీసీ కెమెరాను కూడా పూర్తిగా పగలగొట్టినటువంటి దృశ్యం ఇక్కడ చూడండి. సీసీ కెమెరాలో ఇవన్నీ కూడా రికార్డ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా పూర్తిగా బద్దలు కొట్టేసి ఒక విధ్వంసమే చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఇంటి పక్కన ఇక్కడ ఒక మీడియా పర్సనే ఉన్నారు. సో అతను వీళ్ళు ఇంత దుర్మార్గంగా దాడి చేస్తున్నారని చెప్పి తన కెమెరాలో తన ఫోన్లో వీడియో తీస్తుండగా వారి మీద కూడా దాడి చేసి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి ఈ కార్ను కూడా ఏ విధంగా ధ్వంసం చేశారో ఒక్కసారి కార్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే 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 దాడి చేయడం కోసం ఒక ప్లాన్డ్గా వచ్చి ఇక్కడ దాడి చేసినట్టుగా కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ అంతా కూడా. ఈ కారు మొత్తం అద్దాలన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇక్కడ మొత్తం వెనక సీట్లో ఉన్నటువంటి 2 విండోస్ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కారు లోపల వాళ్ళు ఏ రాళ్లతో అయితే కొట్టారో ఆ రాళ్ళు కారు లోపలే ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, స్క్రీన్లో కూడా చూడొచ్చు. మొత్తం సీట్లు అంతా అద్దపు ముక్కలే కనిపిస్తూ ఉన్నాయి. కింద వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ రాళ్ళు, కొట్టినటువంటి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, సీట్లోనే ఆ రాయి సీట్లో ఉండిపోయింది చూడండి. ఆ రాళ్లతోనే పూర్తిగా అద్దాలు ధ్వంసం చేశారు. పెద్ద కర్ర తీసుకొని బలంగా ముందు అద్దం మీద ఇష్టారీతినటువంటి కొట్టినటువంటి పరిస్థితి. అంటే అంటే ఇక్కడ 2 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. యాకయ్య, ఈ బస్తీకి సంబంధించినటువంటి వ్యక్తి యాకయ్య ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ గృహప్రవేశ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం అంతా కూడా బాగా జరిగింది. ఈవినింగ్ సమయంలో, రాత్రి సమయంలో భోజనం పెట్టండి మాకు అని చెప్పేసి అడిగారు. అంటే ఈ టైంలో లేట్ అయిపోయింది, మీరు ఉదయాన్నే రండి, ఎంతమంది వస్తే అంతమందికి మేము భోజనం పెడతామంటే, సో వాళ్ళు కావాల్సుకొని గొడవ చేసి ఒక ప్లాన్ ప్రకారంగా దాడి చేశారు అని బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భోజనం కోసం కాదు ఈ గొడవ, కేవలం వాళ్ళ కక్ష పెట్టుకొని పగ పెట్టుకొని ఈ విధంగా దాడి చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. యాక్చువల్గా యాకయ్య వీళ్ళు ఈ ఇంటిని ముందు వాళ్ళు కొందాం అనుకున్నారు. ఈ ఇంటి యజమానిని ఒప్పించి వాళ్ళు 48 లక్షలకే ఈ ఇంటిని సొంతం చేసుకుందామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ ఇంటి యజమాని మాత్రం అంత తక్కువకి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. సో అప్పటి నుంచి కూడా మనసులో పెట్టుకున్నాడు. వేరే వాళ్ళు ఈ ఇంటిని కొనడం చేత వాళ్ళు ఆ యజమాని ఏదైతే రేట్ అనుకున్నాడో ఆ రేటుకే ఆ ఇంటి యజమాని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత నేను కొనాలనుకుంటున్నటువంటి ఇంటిని, నేను ఏదైతే ఈ ఇంటి కోసం తపన పడ్డానో అది నాకు దక్కలేదు అన్న ఒక ఉద్దేశంతో మీరు మా బస్తీలో నేను కొనాల్సినటువంటి ఇంటిని ఏ విధంగా కొంటారని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ దాడి చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, వస్తూనే ఇక్కడ కర్రలు కనిపిస్తున్నాయి చూసారా. సో నిర్మాణానికి సంబంధించి పెట్టినటువంటి కర్రలు, ఈ కర్రలని చేతబట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంటనే ఇటువైపుగా వచ్చేసి చాలా దారుణంగా ఇక్కడ మొత్తం కూడా అద్దాలన్నీ పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుడి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అతని ప్రోద్బలంతోనే, యాకయ్య అతని సపోర్ట్తోనే ఈ విధంగా చేయగలిగాడు. ఇంత దారుణంగా ఈ గృహప్రవేశం చేసుకున్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఎలా కుట్టారో కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకరికి తల మొత్తం పగిలిపోయిందండి, ఒకరికి తల పగిలిపోయింది.
ఇంకోళ్ళకి ఇష్టారీతిన లేడీస్ని కూడా చూడకుండా ఈ కుర్చీలు పగలగొడుతున్నారు. దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఒక ఒక గర్భిణీ స్త్రీని కూడా కొట్టినట్టుగా తెలుస్తోంది. ఇంకా పిల్లలను చూడట్లేదు, మహిళలను చూడట్లేదు, పెద్దవాళ్ళని చూడట్లేదు. ఏది దొరికితే దాంతో ఎలా పడితే అలా కొట్టినట్టుగా తెలుస్తోంది. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా పారిపోయినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళొక్కసారి దాడి చేసే ప్రయత్నం చేశారు. మళ్ళొకసారి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే పోలీసులు రాత్రంతా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక కాపలా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాత్రి మొత్తం కూడా ఒక భయంగా ఇక్కడ బతికారు వీళ్ళందరూ కూడా. సో వెంటనే తీవ్ర గాయాల పాలైన వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళు ఇంకొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము ఎంతో సంతోషంగా మా గృహప్రవేశం మేము చేసుకుంటే అసలు ఏ గొడవలతో సంబంధం లేనటువంటి మాకు ఈ విధంగా ఇది చూసి ఓర్వలేక ఈ విధంగా దాడి చేశారు మా మీద అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి రాజకీయ కోణం ఏమైనా ఉందా? ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో సో అతన్ని కూడా పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వాస్తవాలు ఏంటనేది కూడా కొన్ని రోజుల్లో బయటకు వస్తాయి. కానీ ఈ బస్తీ వాసులు అందరూ కూడా భయం వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ఇంత గుంపులుగా వచ్చి దాడి చేస్తే బస్తీలో అసలు బతికే పరిస్థితి ఉందా అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి కింద మీరు చూడండి, వాళ్ళు కొట్టినటువంటి కట్టెలు, పగిలిపోయినటువంటి అద్దాలు, ఇంకా ఆ దండలు అలాగే ఉన్నాయి. గృహప్రవేశం రోజే జరిగింది. ఆ దండలు అలాగే ఉన్నాయి. అందరూ సంతోషంలో ఉండగా రాత్రి సమయంలో ఒక్కసారిగా మీదపడి ఇంత దారుణంగా కొట్టడంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేరు. వాళ్ళతో మాట్లాడదామని చెప్పి ప్రయత్నం చేశాను, కానీ ఇంట్లో ఎవరు లేరు. పైన 1, 2 ఫ్లోర్స్లో కూడా ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా ఇక భయంతో, ఎందుకంటే ఇంత దారుణంగా దాడి చేసేసరికి ఇక ఆ భయంతో వీళ్ళు మొత్తం కూడా వెళ్ళిపోయారు. కొంతమంది ఆసుపత్రులు ఉన్నారు కదా, వాళ్ళకి చికిత్స జరుగుతుంది, అక్కడ ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఆ సొంత ఇంటికి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరండి. అద్దాలు ఇంత ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడొస్తారో, మళ్ళీ ఎక్కడ కొడతారో, మళ్ళీ ఎక్కడ భయోత్పాతం క్రియేట్ చేస్తారని చెప్పి భయపడిపోయి వీళ్ళెవరు కూడా ప్రస్తుతం ఇక్కడ లేరు. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ వాళ్ళు ఏది దొరికితే దాంతో కొట్టేశారు. వెహికల్స్ని కొట్టేశారు. ఇక్కడ ఒక బాధితుడుగా ఉన్నాడు, మాట్లాడదాం. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏం లేదు సార్, వాళ్ళ పాపం నైట్ వచ్చిర్రు. వాళ్ళు ఏదో గ్రూప్ చేసుకుంటారు. వాళ్ళు ఇంత అన్యాయం ఇట్లా చేసి వాళ్ళని పాపం వాళ్ళని కొట్టేసారు. వాళ్ళని కొట్టిర్రు. పాపం ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా కొట్టిర్రు. అందరు మొత్తం ఇంట్లో దర్జనం చేస్తారు. ఆ విషయాన్ని ఏమల్లే మొత్తం ఆ వెహికల్ మొత్తం ఆగం చేసేసారు. ఎందుకు రాబాయ్ అంటే మా మొత్తం బండ్ల మొత్తం బలగొట్టేసారు మొత్తం. ఇంత ఆ రోజు మీరు ఇక్కడే ఉన్నారా? అయినా ఉన్నాను. ఎంతమంది వచ్చారు అప్పుడు? నువ్వు లైవ్లో నేనే ఉన్నాను. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 20 మంది వచ్చారు. 20 మంది వచ్చారు. దేంతో కొట్టారు వాళ్ళు? మొత్తం కట్టెలు తీసుకొని మాన్యువల్ తీసుకొని మొత్తం కొట్టేసారు వాళ్ళు. ఓకే. వీళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు, అంతా సంతోషంలో ఉన్నారు. ఎందుకు జరిగింది? ఏంటి గొడవ ఏంటి? ఏం లేదు, యాకే వచ్చిండో చిన్న రోజు, అది ఏం లేదు. ఆడ కాలం చేసిరు మొత్తం పంచాయతీ మొత్తం కాలం చేసిరు. అది యాకే వచ్చిండో ఇది 45-80 అని అడిగిరు. మా ఇల్లు అడిగిరు. 5 ఏళ్ళు మొత్తం కాలం చేసిరు. మొత్తం ఇది మొత్తం కాలంలో రాజకీయం చేసిరు. మొత్తం అది ఏం లేదు, ఆడ మొత్తం రాజకీయం చేసిరు. అది మొత్తం రాజకీయం. యాకయ్య ఒకటే చేశాడో లేకపోతే యాకయ్యకి సపోర్ట్ ఎవరు? యాకయ్య కొడుకు వాళ్ళందరూ వచ్చారు, పోరాలు అందరూ వచ్చారు. మొత్తం కొట్టేసారు. మొత్తం 20-30 మంది వచ్చారు. మొత్తం 30 మంది వచ్చారు. 30 మంది వచ్చారు. అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక లీడర్ కూడా సపోర్ట్ చేశాడు, వాళ్ళ అనుచరులు కూడా వచ్చారని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? వాళ్ళ రోజు అంచరు రాలేదు కానీ వాళ్ళ మనిషి వచ్చిండు. వాళ్ళ బొమ్మడు వచ్చిండు. వాళ్ళ మనిషి వచ్చిండు. అప్పుడు వాళ్ళు అందరూ అంతమంది వచ్చినప్పుడు మీ వెహికల్ మీద కూడా దాడి చేశారు కదా, మీరు అడగలేదా అప్పుడు ఆ టైంలో? బయటికి రానిలేదు సార్. మొత్తం 20 మంది 30 మంది సార్. మేనలు లేపు కొడుతున్నారు పోరలు అంతా. గంజా తాగుతున్నారు అంతా. గంజా ఉందా మొత్తం, గంజా మీద ఉన్నారు మొత్తం పోరలంతా. ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తాం? ఆ పిల్లని నెత్తి వాలిపోయింది మొత్తం. ఆ పోరంది మొత్తం ఆగమాగం. ఆ పిల్ల కడుపుతుంది.
రాయి కొడితే గంట రాయి తీసుకొని కొడితే ఆ పిల్లకి కడుపు తాకింది. ఏం చేస్తాం ఏం చెప్తాం? ఓకే. 30 మంది వచ్చారు, 30-40 మంది వచ్చారు, ఏం చేస్తాం చెప్తావు? ఇంత అన్యాయమా? ఇంత ఇంత దౌర్జన్యమా సార్? బతుకొద్దా బస్సులో? ఇంత 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 ఘోరం ఉంటుందా? ఆ బళ్ళు చూడు అంది పాపం, అది కారు తీసుకొస్తా మొత్తం అది మొత్తం నాశనం చేసిరా కారు అంది. డీజిల్ కారు మొత్తం నాశనం చేసిరా. ఓకే. ఇంత అన్యాయం చేస్తారా సార్? ఓకే. వెంటనే పోలీసులు కూడా వచ్చారు కదా? పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చారు సార్? మొత్తం అయిపోయినాక వచ్చారు. పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చారు? పోలీసులు ఎవరు రాలేదు అప్పటికి, ఎవరు రాలేదు, పోలీసులు రాలేదు. ఈడ 10 మంది ఈడ 10 మంది ఇలా పడితే అప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు, అప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు, అప్పుడు వచ్చినాక వెళ్ళిపోయారు. ఎవరు రాలేదు. ఇప్పుడు మీరు కలిసారా పోలీసుల్ని? మా వెహికల్ కూడా డ్యామేజ్ చేశారని చెప్పారా? చెప్తే వాడు ఏం ఎప్పుడో ఓడు పొద్దున మాట్లాడి డీజీపీ వచ్చిండు, మాట్లాడితే ఎవడు సపోర్ట్ చేయలేదు, ఎవడు మాట్లాడలేదు, చేస్తా అని చెప్పిండు. ఏ పిల్లగాడు చెప్పిండు అన్న నేను చూసుకుంటుంది అని చెప్పిండు. ఎవడు ఏం సపోర్ట్ ఏం చెప్పలేదు సార్. అది ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ లేరు కదా, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఆ పిల్లవాళ్ళు హాస్పిటల్ ఉంది కదా సార్, ఓన్ చెయ్యి ఇరిగిపోయింది, ఓన్ ముక్కు వలిగిపోయింది, వాళ్ళందరూ హాస్పిటల్ రాదు. వాళ్ళు తల మీద కూడా కొట్టారు కదా? అదే ఇది వలిగిపోయింది సార్. వీళ్ళకి వాళ్ళు వాళ్ళ ఓలే రాళ్ళు, వాళ్ళ హాస్పిటల్ ఉంటారు అంతా, వాళ్ళ ఓలే రాళ్ళు హాస్పిటల్ చూసుకొని అని చెప్తున్నారు, వాళ్ళ ఓలే రాళ్ళు. ఓకే. ఈ ఇంటి పక్కన వాళ్ళు కూడా అదే వీడియో తీస్తుంటే వాళ్ళని కూడా కొట్టారంటగా? ఇష్టం లేదు, ఇదే కాదు. అవునవును కనిపిస్తుంది. అవును చూశాను. దర్జనముగో కట్టెలు తీసావా, కట్టెలు చూడండి అగో అవి మొత్తం తీసి కొట్టండి, అది ఎంత అంత అంత ఘోరం కొడుతున్నారు కట్టెలు తీసుకొని. ఈ బలు ఇగో, ఈ బైక్ చూడు, ఈ మొత్తం ఇగో ఈ బండి చూడు, మొత్తం దౌర్జన్యం. ఇంకో బండి అయితే మొత్తం తుక్కు అయిపోయింది. ఆ బండి అయితే, ఆ బండి మొత్తం గణిట్రాలు ఎత్తేసాడు మొత్తం. ఇంత అన్నాయమ్మా, గింత ఘోరమ్మా సార్? బతున్నామా లేదు సార్, ఇంత ఘోరమ్మా సార్ అది. అంటే వాళ్ళు చెప్పే మాట ఇంకోటి ఉంది, ఇవి అక్కడ ఫుడ్ పెట్టాలని చెప్పేసి అడిగితే ఫుడ్ లేదు, నైట్ టైంలో ఫుడ్ ఎక్కడ పెడతాం అని చెప్పేసి అంటే వాళ్ళు కోపం వచ్చి కొట్టారంట కదా? అరే నీ ఇంటికాని ఫుడ్ పెడతా సార్, నాకేం అవసరము? నా ఇంటికాని దావత్ చేసుకుంటున్నా, నీకేం పెట్టే అవసరం నాకేమని చెప్పు? ఎందుకు నీకేం అవసరం చెప్పు? ఓడి పెడతాడు చెప్పు, ఓడిస్తాడు. ఓకే. అది ఇప్పుడు ఈ ఈ ఫంక్షన్ జరుగుతున్నటువంటి ఇంటి ఎదురుగా ఇప్పుడు ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ సార్? ఇప్పుడు ఈ బండ్లకు మొత్తం ఓడి చేయాలా, ఆ బండ్లకు 3 బండ్లకు ఓడి చేయాలా? డిమాండ్ చేసేదేముంది సార్? ఇంత అన్యాయం చేయవద్దు, ఇది బాగుపడాలి బస్సులా. ఇంత ఘోరం చేస్తే ఇట్లా రౌడీ రాజ్యం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారా పోలీసులు? బరాబర్ అది బరాబర్ కోలుకోవాలి. అది బరాబర్ వాళ్ళకు యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళకు న్యాయం చేయాలి. అది ఇప్పుడు ఎంత అన్యాయమా సార్? అది ఆ నెత్తి వల్ల కొట్టి సార్ అంది. ఆ పిల్ల కడుపుతోటి ఉంది సార్, అది ఆ పాపం ఆ పిల్ల కడుపుతోటి ఉంది, రాయితోటి ఇసురు కొడితే నెత్తి తాకింది, ఆ పిల్ల కడుపు తాకింది ఆ పిల్లకు. ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా? ఇంత అన్యాయం చేస్తారా సార్? బస్సులు ఉన్నామా, అడవిలో ఉన్నామా, ఏమున్నాం సార్? ఇంత ఘోరమా? ఇంత ఘోరం చేస్తారా సార్? ఇంత అన్యాయమా? ఇంత ఇంత బతుకున్నాం మన జీవితం. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారంట కదా? ఎవరు సాయాన్ని ఒక్కని తీసుకొని వేరు, ఎవరు లేదు, సాయి ఒక్కని తీసుకొని వేరు. ఇంత ఘోరమా? ఓకే రైట్.